రాత్రిపూట రహస్యంగా మేకలు గొర్రెల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నారు నిందితులు. ఆదివారానికి ఒక రోజు ముందు రక్తాన్ని సేకరించిన తర్వాత మటన్ షాప్లకు మూగజీవాలను తరలిస్తున్నారు. అనుమతి లేకుండా మూగజీవాల రక్తాన్ని ఎందుకు సేకరిస్తున్నారు? హ్యూమన్ బ్లడ్ అని రాసి ఉన్న ప్యాకెట్లను ఎందుకు వాడుతున్నారు? నిబంధనలను నైతికతను గాలి కొదిలేసి బ్లడ్ బిజినెస్ చేస్తున్నారా? ఏడాదిగా గుట్టి చప్పుడు కాకుండా దందా వెనక ఎవరున్నారు? రక్తం దందాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలు మటన్ షాప్ లో రక్తం సేకరణపై పోలీసులు ఏమంటున్నారు? మరిన్ని డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. చికెన్ మటన్ షాపుల మాటన జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన ఇది. మూగజీవాలను హింసించి వాటి నుంచి రక్తాన్ని సేకరిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కొందరు మూర్ఖులు. అంతేకాకుండా వీళ్ళని అసలు ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి కూడా. ఎందుకంటే మూగజీవాలను వాటి కాళ్లను కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ప్రధానంగా మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఆ రక్తానికి సంబంధించి సేకరించేటటువంటి ఒక ప్రక్రియ ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ రూల్స్ ఏవి పాటించకుండా, ఆ లైసెన్స్లు ఏవి తీసుకోకుండా కూడా వీళ్ళు ఆ మేకకు సంబంధించినటువంటి ఆ రక్తాన్ని అంతా కూడా ఈ విధంగా ఒక ప్యాకెట్ల మాదిరిలో తీసుకుంటూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క దందానంతా నడిపిస్తున్నారో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా కూడా ఈ మేకల నుంచి తీసుకున్నటువంటి రక్తానికి సంబంధించి ఒక అగర్ ప్లేట్స్ అని తయారు చేస్తూ ఉంటారనేది వైద్య నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అసలు వీటిని ఈ రక్తాన్ని సేకరించవచ్చా లేదా అని దానికి సంబంధించి కూడా అధికారులు ఆ ప్రాసెస్లో భాగంగా అధికారులను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ప్రతి ఆదివారం కూడా, అంటే ఆదివారం కంటే ఒక రోజు ముందుగానే ఈ యొక్క మేకల నుంచి కూడా ఈ రక్తాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. కీసర సిఐ ఉన్నారు. సార్, ఏం చెప్తారు సార్? అసలు అంటే వీటిని ఏ రకంగా తీస్తూ ఉన్నారు? అసలు వీటి యొక్క ఉపయోగం ఏంటంటే ఏం చెప్తున్నారు? వీటిని అసలు ఎక్కడికి పంపిస్తూ ఉన్నారు? యాక్చువల్లీ షీప్ అగర్ ప్లేట్స్ అని చెప్పేసి సైంటిఫిక్ ల్యాబొరేటరీస్కి ఉపయోగిస్తారండి. అది అనాలిసిస్లో యాక్చువల్ అలా చేయాల్సింది. దీంట్లో ప్రాసెస్లో భాగంగా వెటర్నరీ డాక్టర్ మాత్రమే తీయాలి. లైసెన్స్ హోల్డర్స్ మాత్రమే దీనికి పర్మిషన్ ఉంటుంది. బట్ ఇక్కడ వెటర్నరీ డాక్టర్ తీయకుండా అన్నోన్ పర్సన్ తీస్తూ ఉన్నాడు. అది దీన్ని వైలేట్ చేసి వాళ్ళు బ్లడ్ తీయడం జరుగుతుందండి. ఇది ల్యాబ్కే పంపిస్తున్నానండి, మనకు కన్ఫర్మ్ అయింది. బట్ తీయాల్సిన వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్లో తీయట్లేరు. ఓకే, అంటే ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు సార్? ఎంతమంది ఉంటున్నారు? అంటే ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం అంతా నడుస్తుంది? ఆల్మోస్ట్ 1-2 years నుంచి నడుస్తుందని చెప్తా ఉన్నారండి. దీంట్లో సంజయ్ అనేటోడు యాక్చువల్గా వెటర్నరీ డాక్టర్ తీయాల్సిన ప్లేస్లో సంజయ్ అనే పర్సన్ తీస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఈ గొర్రెల ఏదైతే ఉందో చికెన్ షాప్ అతను సోను అని చెప్పేసి వాళ్ళు తీస్తూ ఉన్నారు. అంటే సహజంగా ఈ బ్లడ్ తీసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో భాగంగా ఎలా ఉంటుంది సార్? ల్యాబొరేటరీస్ పంపించిన తర్వాత మీరు ఎవరితోనైనా మాట్లాడడం జరిగిందా? వీటి వల్ల ఉన్నటువంటి అసలు ఉపయోగాలు ఏంటి? ఈ అగర్ ప్లేట్స్ అంటే ఏంటి? ఎస్ అండి, అంటే మనము ఒక వెటర్నరీ డాక్టర్తో మాట్లాడితే ఇది మనకు బ్లడ్ వేరియేషన్కు అంటే ఓన్లీ ల్యాబొరేటరీలో ఉపయోగిస్తారని చెప్పి చెప్తున్నాను. దానివల్ల యూజ్ అవుతుందని చెప్తా ఉన్నారు. క్లియర్గా వెటర్నరీ డాక్టర్ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇది సైంటిఫికే, తీసుకోవడం మాత్రం యూస్ఫుల్. మేము అంటే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు ఎవరెవరు కల్పిట్స్ ఉంటారో వాళ్ళనే చూస్తామండి. వీళ్ళు లీగల్గా తీస్తున్నారా ఇల్లీగల్గా తీస్తున్నారా అని చెప్పేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్లో మేము భాగంగా అవన్నీ కూడా ముందుకు వెళ్తామండి. బట్ బ్లడ్ బ్యాంకు పంపించే అవకాశం లేదండి. ఎందుకంటే ఇది క్లియర్ కట్ యానిమల్ బ్లడ్ కాబట్టి హ్యూమన్ బ్లడ్ బ్యాంక్స్ పంపడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు పంపుతా అని కూడా వాళ్ళు కూడా ఏమనట్లేరు. ఇది ఓన్లీ మన ల్యాబ్స్కే పంపుతున్నట్టు చెప్తా ఉన్నారు. త్వరగా దీనికి సంబంధించి వెనక ఎవరున్నారు, ఇంకా అంతేకాకుండా ఏ విధంగా దీన్ని ప్రాసెస్ ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.